అయితే మొన్న జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు వేశారు, రప్ప రప్ప నరుకుతాం వచ్చేది మేమే అని చెప్పి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ ఆయన మీద ఖచ్చితంగా అభిప్రాయం చెప్పాలంటే రాష్ట్రంలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని చెడును ఖండించకపోతే అబద్ధమే నిజమైపోయే పరిస్థితి ఉంది. రప్ప రప్ప అంటే జైలుగా అంటున్నారు హోంమంత్రి గారు. అనిత గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, కానీ ఈ 18 నెలలు జగన్ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్టు వేయడంలో విఫలమైపోతున్నారు అనేది పూర్తి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఓకే, వాళ్ళ దృష్టి వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ రాష్ట్రంలో అశాంతి ఏర్పడి పెట్టుబడులు రావేమో, అభివృద్ధి చెందవేమో, ఆయన ధోరణి ఎప్పుడు అలాగే ఉంటది. పోనీలే, అది ప్రజలే గ్రహిస్తారు. ప్రజలు ఆయనకి 11 సీట్లకే పరిమితం చేశారు, భవిష్యత్తులో ఆ 11 కూడా రావేమో అని కూటమి ప్రభుత్వం కొంత ఆలోచనలో ఆయన మీద పెద్దగా దృష్టి పెట్టట్లా.